హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే రెసిపీ ఏంటో తెలుసా? మరమరాల మిక్స్చర్. సో మరమరాలు చాలా చట్పటా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. చెప్పాను కదా, మా ఏరియాలో వీటిని బొరుగులు అంటారు. అన్నట్టు మరమరాలు ఎలా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు వీడియో కూడా నేను చేశాను, చూసారా? గుర్తుందా? అయితే మరమరాలు ఎంతో చక్కటి స్నాక్ ఐటమ్గా కారంగా చేసుకోవచ్చు. కాస్త మసాలా యాడ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. చాలామంది దీన్ని టీలో కూడా కలుపుకొని తింటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇక్కడ కొంతమంది తింటూ ఉంటారులే, అది చూసే బయట ఎక్కడో ఎందుకు కొనుక్కు రావడం? నేను చెప్తాను కదా, మీరు ట్రై చేసేయండి. అంతే, చాలా సింపుల్గా మరమరాల మిక్స్చర్ని తయారు చేసుకోవచ్చు. చూసారా, భలే ఉన్నాయి కదా? వేయించిన పల్లీలు, కరివేపాకుతో కలర్ఫుల్ మరమరాల మిక్స్చర్. సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఆయిల్లో ఉప్పు పసుపు ఎందుకు వేసామంటే మరమరాలు వేయించుకోవడానికి అంతా ఈవెన్గా కలవాలి. అంటే పొడి పొడిగా మనం మరమరాల్లో వేస్తే కలవదు, అందుకే ఆయిల్లో వేస్తే కలుస్తుంది. ముందుగా 1 కప్పు మరమరాలు వేసుకొని వేయించేయాలి. ఆయిల్ అంతా పీల్చేస్తుంది ఎలా అంటే చెప్తాను కదా. ఆ తర్వాత ఇంకొక 2 కప్పులు, అంటే మొత్తం 3 కప్పులు. ఎందుకు ఇలా విడివిడిగా పోసుకోవాలంటే ఒకేసారి వేసుకున్నామంటే అడుగు నుండేవి మాత్రమే కలర్ వచ్చేస్తాయి, అలాగే టేస్ట్ వస్తాయి, మిగతావి అలాగే ఉండిపోతాయి. కాబట్టి అలా కొద్దిగా కలుపుకున్నామంటే మనకు అన్నీ కూడా మంచిగా రంగు వస్తుంది, అన్నిటికీ కూడా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. చూస్తున్నారు కదా, అలా మనం అన్నీ మిక్స్ చేసుకుంటూ ఉంటే నీట్గా అన్నీ కూడా మనకు కలుస్తాయి. సో ఇదంతా మీరు స్లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే బాగుంటుంది. సో మీరు ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. అంటే ఇలా నొక్కితే పొడి పొడిలాడిపోవాలి. అంటే దాదాపు ఒక 10 నిమిషాల పాటు మీరు వేయిస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ బాగా వేగిపోయాయి అని అర్థం. ఓకేనా? సో ఫ్లేమ్ ఎక్కువ పెట్టకూడదు, మీడియం ఆర్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బెటర్. అయిపోయిందా? సెట్ అయిపోయింది, పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోవాలి. చూసారు కదా, మరమరాలు వేడివేడిగా పొడి పొడిలాడుతూ రెడీ. ఇప్పుడు మసాలా. ఇప్పుడు ఆ ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పల్లీలు ఒక 20 గ్రాములు వేసుకొని మనం తీసుకున్న క్వాంటిటీకి తగినంత ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఇవి కూడా వేసి కలుపుకోవాలి. అలాగే పుట్నాల పప్పు, ఇది 1 కప్పు వేసి వేయించుకుంటున్నాను. ఈ పప్పులు అనేటివి మన మరమరాలు తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతుంటే పంటికి బాగా టేస్ట్గా అనిపిస్తాయి. కారం, ఎండు కారం 1 టేబుల్ స్పూన్ వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు అవసరమైతే, అంటే మీకు తినాలనిపిస్తే ఇన్స్టెంట్గా ఉల్లిపాయలు కూడా మీరు కట్ చేసి కలుపుకోవచ్చు. జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. జీలకర్ర పొడి ఏంటంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది, చాలా బాగా టేస్ట్తో పాటు మంచిది, గుడ్ ఫర్ హెల్త్. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాం. పప్పులన్నీ కూడా బాగా వేగిపోవాలి మసాలాలో. అయిపోయిందా? ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి కలుపుకోవాలి. సో మసాలా ప్రిపరేషన్ అయిపోయింది. స్టవ్ కట్టేసి మరమరాల్లో కలిపేసుకుందాం. మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి, అంతే. సో ఇప్పుడున్న క్లైమేట్కి ఇవి చేసుకొని ఈవినింగ్ టైంలో మస్తుగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుకుంటూ ఇవి తింటుంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా సింపుల్ కదా, మరి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొంచెం ఇష్టంగా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేశారంటే మీరు సూపర్ అయిపోతారంతే. చూసారా, పొడి పొడిలాడుతూ చాలా బాగున్నాయి. ఏదైనా ఒక గట్టి మూతన్న జార్లో కనుక మీరు పెట్టుకుంటే 2 వారాలకు పైగా మీకు స్టోర్లో అలాగే ఉంటాయి, ఏ మాత్రం మెత్తగా అయిపో. ఎందుకంటే మనం బాగా ఫ్రై చేసాం, మసాలా కూడా ఫుల్ డ్రై కాబట్టి మనకి మంచి టేస్ట్ ఉండే టేస్టీ మరమరాల మిక్స్చర్ తయార్.
ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.